ఈ తుఫాను బీభత్సం అన్నది దాదాపుగా చూస్తే నిజం చెప్పాలనంటే విండ్ షేర్ ఫామ్ అయ్యి కాస్తో కూస్తో తుఫాన్ డిసిపేట్ అయ్యి తీవ్రత తగ్గినప్పటికీ కూడా రైతుల మీద మాత్రం దీని ప్రభావం చాలా సివియర్గాను సీరియస్గాను దీని ప్రభావం చోటు చేసుకుంది. ఎందుకంటే పంట బాగా పొట్టకొచ్చిన సమయంలో జరిగిన కురిసిన ఈ వర్షాల వల్ల పంట నేల ఒరిగింది. ఆ నేల ఒరిగిన ఆ పంటను నీళ్ళల్లో తడవడం వల్ల మళ్ళీ అది పైకి లేయడం అన్నది కూడా కష్టమైన పరిస్థితుల మధ్య, తాళ్ళు ఎక్కువ వచ్చే పరిస్థితుల మధ్య దిగుబడి తీవ్రంగా తగ్గే పరిస్థితి వల్ల రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి మొదలెడితే దాదాపుగా నెల్లూరు దాకా కూడా, ఇంకా నెల్లూరు నుంచి కూడా కాస్త ముందుకు కూడా ఈ ప్రభావం కనిపిస్తూ ఉంది. కర్నూలు, కడప, అన్నమయ్య జిల్లాలు, చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా, కర్నూలు నెల్లూరు ప్రాంతంలో కూడా ఈ ప్రభావం కూడా కనిపించింది. దాదాపుగా 25 జిల్లాల పరిధిలో, 396 మండలాల పరిధిలో, 3320 గ్రామాల పరిధిలో దీని ప్రభావం కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మనం తోడుగా నిలబడాల్సిన అవసరం చాలా ఉంది. దాదాపుగా ఉజ్జాయింపుగా లెక్కల ప్రకారము, మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా 15 లక్షల ఎకరాల మీద దీని ప్రభావం పడుతూ ఉంది. దాదాపుగా ఇందులో 11 లక్షల ఎకరాలు వరి మీదనే ప్రభావం పడుతూ ఉంది. 39 లక్షల ఎకరాలలో మామూలుగా వరి సాగయ్యే పరిస్థితి ఉంటే అందులో దాదాపుగా 11 లక్షల ఎకరాలలో దీని ప్రభావం పడుతూ ఉన్న పరిస్థితులు కనపడుతూ ఉంది. దాదాపుగా 1,15,000 ఎకరాలకు సంబంధించి పత్తి, దాదాపుగా మరో 1,15,000 ఎకరాలకు సంబంధించి వేరుశనగ, మరో 2 లక్షల ఎకరాలకు సంబంధించిన మొక్కజొన్న, మరో దాదాపుగా 2 లక్షల ఎకరాలకు సంబంధించిన హార్టికల్చర్ పంటల మీద తీవ్రమైన ప్రభావం, దాదాపుగా 15 లక్షల ఎకరాల మొత్తం మీద తీవ్రమైన ప్రభావం కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల మధ్య మనము కార్యాచరణ అనేది మనం చేయాల్సి ఉంది. ఒకవైపున రైతులకు తోడుగా నిలబడాల్సిన కార్యక్రమం ఒకవైపున ఉంది. ఎన్యూమరేషన్లో రైతులకు అండగా తోడుగా నిలబడాల్సిన కార్యక్రమం ఒకవైపున ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ఈ హయాంలో రైతులు ఏ రకంగా పోయి ఉన్న పరిస్థితుల మధ్య ఎలా సాగుతూ ఉందనే చూడాలి. ఎందుకనంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి వరదలు కానీ, తుఫాన్లు కానీ, ఇలాంటివి కరువు కానీ, ఇలాంటి ఏ పరిస్థితి వచ్చినా కూడా మన హయాంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రాప్ జరిగేది. ఆర్బీకే వ్యవస్థ అన్నది అప్రమత్తంగా ఉండేది. ఆర్బీకే వ్యవస్థ అప్రమత్తంగా ఉండి ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండి అక్కడ అగ్రికల్చరల్ అసిస్టెంట్ రూపాన అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ చదివిన పిల్లలు అక్కడ అందుబాటులో ఉండి, గ్రామ సచివాలయము, ఆర్బీకేలు ఇవన్నీ కలిసికట్టుగా ఉండి, ఆర్బీకేలో ఈ క్రాప్ వ్యవస్థ అన్నది పగడ్బందీగా ఉన్న పరిస్థితుల మధ్య ఉచిత పంటల బీమా అన్నది మన హయాంలో రైతులకు అందుబాటులో ఉన్న పరిస్థితుల మధ్య ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది. ఆ రోజుల్లో మన హయాంలో దాదాపుగా 85 లక్షల మంది రైతులకు దాదాపుగా 70 లక్షల ఎకరాల పంటకు ఉచిత పంటల బీమా అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటే, ఈరోజు కేవలం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిన వాళ్ళకు మాత్రమే, అంటే కేవలం 19 లక్షల ఎకరాలకు మాత్రమే, 19 లక్షల మంది రైతులకు మాత్రమే, అది కూడా బ్యాంక్ లోన్ అవైల్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే
ఇప్పుడు ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలా? దాదాపుగా 85 లక్షల మంది రైతులు, దాదాపుగా 70 లక్షల ఎకరాల పంట మన హయాంలో ఈ క్రాప్ ద్వారా వీళ్ళందరికీ ఉచితంగా పంటల బీమా అందుబాటులో ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి పోయి కేవలం బ్యాంకు లోన్లు తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఆ లోన్లు ఉన్నాయి కాబట్టి ఆ బ్యాంకర్లు కట్ చేసిన ఇన్సూరెన్స్ సొమ్ము అంటే కేవలం 19 లక్షల మంది రైతులకు మాత్రమే అవైలబుల్, కేవలం 19 లక్షల ఎకరాలకు మాత్రమే అవైలబుల్. ఇలాంటి పరిస్థితుల్లో రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితిలో మనం రైతుకు తోడుగా నిలబడాల్సిన అవసరం ఉన్న పరిస్థితి. మరోవైపు చూస్తే ఇన్పుట్ సబ్సిడీ అన్నది ఈ ప్రభుత్వ హయాంలో అసలు వాస్తవం ఏమిటి అని చెప్పి చూస్తే ఈ 16 నెలలకు గాను అసలు ఎంత ఇన్పుట్ సబ్సిడీ ఈ ప్రభుత్వం ఇచ్చింది, ఎంతమంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది అని చెప్పి ఒకసారి గమనిస్తే దాదాపుగా ఈ 16 నెలల్లో ఈ డీప్ డిప్రెషన్స్ కానీ సైక్లోన్స్ కానీ ఇలాంటివి రాష్ట్రంలో పంటలు నష్టపోయిన పరిస్థితులు దాదాపుగా 2024 నుంచి చూస్తే జూన్ నుంచి చూస్తే దాదాపు 16 సార్లు ఉత్పన్నమైనాయి. ఈ 16 సార్లకు సంబంధించి ఎంతమంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందింది, ఎంతమంది రైతులకు నష్టపోయిన పరిస్థితుల మధ్య వాళ్ళకు ప్రభుత్వం తోడుగా నిలబడింది అని చెప్పి చూస్తే ఈ ప్రభుత్వం తరపు నుంచి గుండు సున్నా కనిపిస్తుంది. అంటే ఏ ఒక్క రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీ అన్నది అందించని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. దాదాపుగా వీళ్ళు ఈ క్రాప్ చేయకుండా రైతులను నిర్లక్ష్యం చేసినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ లెక్కల ప్రకారమే చూసినా కూడా దాదాపుగా 5.5 లక్షల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూపేణ 600 కోట్లు ఇవ్వాలని అది ఇవ్వకుండా ఎగరగొట్టిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మిర్చికి క్వింటాలకు 11,781 రూపాయలు ఇస్తాము, కొనుగోలు చేస్తాము అని చెప్పినారు క్వింటాలకు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ₹1 ఇవ్వాల. పొగాకు కొనుగోలు చేస్తామన్నారు, ఎక్కడ దిక్కు దానికి కూడా పొగాకు కొనుగోలుకు కూడా ఎక్కడ కూడా చేసిన పుణ్యం కట్టుకోలేదు. మామిడికి ₹12 కొనుగోలు చేస్తామన్నారు కిలోకు, ఒక రైతుకు మంచి చేయలేదు. ఉల్లికి క్వింటాలకు 1200తో కొనుగోలు చేస్తామని చెప్పినారు, చేతులు ఎత్తేసారు. తర్వాత హెక్టారుకు 50,000 ఇస్తామన్నారు, అది ఇచ్చిన పుణ్యం కూడా వీళ్ళు కట్టుకోలేదు ఎప్పుడు. సో అన్ని రకాల కూడా ఈ క్రాప్ అన్నది నీరుగార్చేశారు, ఆర్బీకేలు అన్నది నిర్వీర్యం చేసేశారు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాలు పట్టించుకున్న పరిస్థితుల్లో లేవు. ఉచిత పంటల బీమా ఎత్తేసినారు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో రైతు తీవ్రంగా ఈ 17 నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో నష్టపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మ్యాన్మేడ్ కెలామిటీస్. నిజంగా ఉచిత పంటల బీమా చూస్తే మన హయాంలో అప్పట్లో దాదాపుగా గమనించినట్టయితే మన హయాంలో 7,800 కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా కింద మనమే ప్రభుత్వం తరపునే మనమే రైతులు రూపాయి కట్టాల్సిన పని లేకుండా మనమే ప్రతి ఎకరాకు ఈ క్రాప్ చేసి 54,55,000 మంది రైతులకు తోడుగా నిలబడుతూ దాదాపుగా 7,802 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసి మనం రైతులకు ఇన్సూరెన్స్ సొమ్ము ఇప్పించగలిగాం. ఈరోజు పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. ఒకవైపున ఇవన్నీ మ్యాన్మేడ్ తప్పిదాలు ఇన్ని కనిపిస్తూ రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఒకవైపున కనిపిస్తూ ఉండగా, మరోవైపున ఇటువంటి సైక్లోన్ రూపేణ జరిగిన నష్టం, ఇలాంటి సైక్లోన్ రూపేణ జరిగిన నష్టాల మధ్య మనం రైతుకు ఎక్కడ తోడుగా ఉండగలుగుతాము అని అంటే ఎన్యూమరేషన్ అన్నది ప్రభుత్వం చేతులెత్తేసే కార్యక్రమం చేయకుండా ఆ ప్రతి గ్రామంలోనూ కూడా వైఎస్ఆర్సీపీ
నష్టం జరిగిన ప్రతి గ్రామంలో కూడా ఎన్యూమరేషన్లో ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకోకుండా వాళ్ళ తరపున వాయిస్ ఇవ్వగలగడం, వాళ్ళ తరపున మనం ప్రభుత్వం మీద యుద్ధం చేసైనా సరే వాళ్లకు రైతుల తరపున మనం తోడుగా నిలబడడం, ఇది ఖచ్చితంగా రైతుల తరపున మనం చేయాల్సిన కార్యక్రమం. మీ ప్రాంతాలలో మన కోఆర్డినేటర్లు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు ఎక్కడెక్కడే అసెంబ్లీ కోఆర్డినేటర్లు అందరూ కూడా చురుగ్గా పాలుపంచుకుంటా ఉన్నారు. మనం ఇచ్చిన పిలుపు మేరకు, మీరు కోఆర్డినేట్ చేసిన తీరు మేరకు వీరంతా కూడా పలు కార్యక్రమాలలో ఇప్పటికీ అందరూ కూడా పాలుపంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమంలో కూడా పాలుపంచుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ ఒకవైపున అభినందనలు తెలియజేస్తూనే మరోవైపున వాళ్ళందరినీ ఇంకా కాస్త ప్రోత్సహించి ఇంకా మెరుగ్గా వాళ్ళు పాలుపంచుకునే విధంగా, తద్వారా రైతులకు ఇంకా మంచి జరిగే పరిస్థితులు క్రియేట్ కావాలి. కాబట్టి ఆ దిశగా కూడా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఏ రైతు కూడా మిగిలిపోకుండా అవస్థపడే పరిస్థితి రాకుండా ఆ రైతుకు తోడుగా ఉండే కార్యక్రమంలో మన వంతు కృషి ఏం చేయాలనో అవన్నీ కూడా గట్టిగా చూసుకునే కార్యక్రమాలు చూసుకుందాం.